హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలుగు రాష్ట్రాల ఎన్నికలైతే దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలుగువారు అందరూ కూడా ఢిల్లీకి సంబంధించి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఎన్నికలపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో కొంతమంది అయితే ఇప్పటికైతే చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో అందరూ కూడా విధులు నిర్వహిస్తూ తన ఉపాధిని అయితే కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వలసగా ఢిల్లీకి చేరుకుని ఇక్కడ ఉపాధి అయితే చేసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీరు ఏ విధంగా చూడబోతారు? ఏ విధంగా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయం అంటే ప్రధానమంత్రి గారు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను ఆయన తీరుస్తూ ఇప్పుడు మీరు చూసుకుంటే 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టారు. ఇది భారతదేశ చరిత్రలో అతిపెద్ద విజయంగా మనం చూడాలి. ప్రతి పేద ప్రజలకి ఇల్లు ఉండాలన్నదే ఆయన ధ్యేయం. అట్ ద సేమ్ టైం కరోనాలో అందరూ ఇబ్బంది పడుతుంటే ప్రధానమంత్రి అన్న యోజన తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తున్నారు ఆయన. G20 అద్భుతంగా జరిగింది భారతదేశంలో. 59 దేశాలకు సంబంధించిన కాంటినెంట్ని ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి గారు. ఇలా చూసుకుంటే మేము మా తెలుగు రాష్ట్రాలకి కంపల్సరీ ప్రధానమంత్రి గారు లాంటి నాయకత్వం రావాలి, బీజేపీ రావాలి అనేది మా ఆశయం. మరి తెలుగు రాష్ట్రాల్లో మరి బీజేపీ ఏ విధంగా తన స్టాండ్ ఉండబోతుంది? ఎంపీలకు సంబంధించి 25 ఎంపీలు కూడా ఉన్నాయి, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మీ బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మేము చూస్తేనండి, బీజేపీ భారతదేశ యువత కాడి నుంచి ప్రతి వర్గ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. రిమైనింగ్ ఎన్ని పార్టీల్లో పోటీ చేస్తారో ఏంటి అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందండి. సార్, మీరు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీరు ఏమనుకుంటారు సార్? ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయంటే ఢిల్లీ పైన కూడా టార్గెట్ అయితే ఉంటుంది. సో మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరేం చెప్తారు? ఢిల్లీలో ఉంటున్నాం కాబట్టి సార్, దేశానికి మోడీ గారి నాయకత్వం చాలా అవసరము, ముఖ్యం కూడాను. మనం చూసుకుంటే 75 సంవత్సరాల స్వతంత్రంలో తొలిసారి సామాన్య ప్రజలకి ఒక సామాజిక భద్రత కల్పించారు. అంటే తక్కువలో జనాలకి ఇన్సూరెన్స్ కల్పించారు. అలాగే ఈరోజు చూసాము, 20 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అలాగే మనది ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా మనం అవతరించాము. అలాగే ప్రతిదీ కూడా డిజిటలైజ్డ్ అయిపోయింది. ఎవరికి డబ్బులు ఇచ్చినా ₹1 పేటిఎం లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఒక ఏదైతే నిజాయితీ నిబద్ధతను తీసుకొచ్చారు, ప్రతి దాంట్లో కూడా ఒక పారదర్శకత వచ్చింది. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో దేశం ఇంకా ఘన విజయం సాధిస్తుందని గొప్ప తెలుగు రాష్ట్రాల్లో కూడా సార్ భారతీయ జనతా పార్టీ విస్తరించాలి. ఆ దశగా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్, మీరు చెప్పండి, ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఎలా ఉండబోతున్నాయి? సార్, నేను ఫౌజీ రిటైర్మెంట్ అయ్యాను. నేను మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తాను. 370 ఆర్టికల్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వడానికి అసంభవం. అసుంటిది నేను నా కళ్ళతో 90లో జరిగిన ఆ ఇన్సిడెంట్లో అక్కడ డ్యూటీ చేశాను. అసుంటి ప్లేస్లో ఇది చేయటం అసంభవాన్ని సంభవం చేశారు. ఆ తర్వాత ఒక్కటే ఉండేది టెండల్ సురంగ్. ఇప్పుడు ఎన్ని సురంగాలు ఉన్నాయంటే ప్రతి చోట ప్రతి స్టేట్లో టనల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా చేస్తున్న మోదీ గారి నాయకత్వం సెంట్రల్లోనూ వర్ధిల్లాలి, స్టేట్లో విస్తరించాలి. ఆ తర్వాత మామూలుగా ఆయన ఖుద్దు ఇంప్లిమెంటేషన్ చేసి ఆయన ఆచరించి మన ఆచరించమని చెబుతున్నారు. హిందుత్వం కానీ సైంధవ ధర్మం కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తున్నాయి. మనకి సోనా సిడియా చేయాలని ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ ఎన్నికలకి ఈ 2 పార్టీలు ఏమైనా మార్పులు తీసుకొస్తారా? దాంతోపాటు ఇప్పుడు న్యూస్ ఛానల్ ప్రకారం మామూలు బీజేపీ కూడా కలిసిద్ది అంటున్నారు. కలిస్తే మాత్రం మామూలుగా చాలా స్టేట్ని, ఎందుకంటే సెంట్రల్ సపోర్టు దొరికింది, స్టేట్లో ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అందరూ కలిపి ఇది చేస్తే మామూలుగా చాలా మన స్టేట్ ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు ఇంతవరకు, ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అందువల్ల ఏంటంటే ఎడ్యుకేటెడ్ మామూలుగా దాన్ని ఇండస్ట్రీ విస్తరించి చాలా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను మోదీ గారిని. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తాయా, లేకపోతే టీడీపీ, జనసేన మాత్రం వెళ్ళడానికి? 3 కలిసి వెళ్తాయని మేము అనుకుంటున్నాం సార్. 3 కలిసి వెళ్ళాలి. ఎందుకంటే కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం ముందుకెళ్ళడం అనేది అసంభవం. గత 5 సంవత్సరాలు చూస్తే ఈరోజు పేపర్లో వచ్చింది, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు. 3 రాజధానులు అన్నారు, ఉన్న రాజధాని కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక దిశ లేకుండా ఉంది. కాబట్టి కేంద్రంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రం మరింత గత వైభవాన్ని మనం సంపాదించుకుంటాము, పునర్వైభవాన్ని, తెలుగు వాళ్ళని గర్వంగా చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసుకుంటామని కూడా మేము ఆశిస్తున్నాం. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఇంకా పొత్తులకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ రాలేదు. ఢిల్లీలో మీరు ఉన్నారు, ఏ విధంగా ఉంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తేనే మేము భావిస్తున్నాం సార్. ఈ ప్రచార మాధ్యమంలో కూడా అన్నీ
ఇది పాజిటివ్ వైబ్రేషన్సే వస్తున్నాయి కాబట్టి అందరూ కలిసి పోటీ చేయాలనేది మా కోరిక. మీరు ఇక్కడ నుంచి ఎన్నికలు దగ్గరికి వస్తే మీరు ఓటేయడానికి సొంత ఊర్లకు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం సార్, ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మన ఓటుతోనే మార్పు అనేది నంది పలుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ఓటు హక్కుని వినియోగించుకుంటాం. ఇది ఢిల్లీలో స్థిర నివాసాలుగా ఏర్పరచుకుంటూ మన తెలుగు రాష్ట్రాల నుంచి వలసగా ఇటు ఢిల్లీ వైపు వచ్చి ఇక్కడే ఉపాధి అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఓటు వేయడానికి మేము మా సొంత గ్రామాలకు వెళ్ళి మా బాధ్యతను మేము గుర్తు చేసుకుంటామంటూ కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.